స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటదండి? ఎందుకు బ్రో చిరంజీవి మొత్తం సినిమా హిట్ నేనే కొట్టానని చెప్పేసి అనిపించుకున్న దానిగా వద్దు బ్రో. చిరంజీవికి ప్రభాస్ కి ఫాదర్ రోల్ సెట్ కావడం అనిపించింది నాకు. ఇక వేరే వాళ్ళు ఎవరినైనా పెట్టుంటే బాగుండేది. అంటే ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఒక హీరోకి ఫాదర్ గా చిరంజీవి గారు చెయ్యలేదు. సో సెట్ అవుతుంది అంటారా ఇలా ఒక ఫాదర్ క్యారెక్టర్? ఫాదర్ క్యారెక్టర్ గా సెట్ అవుతుంది, కానీ చిరంజీవి గారు ప్రభాస్ స్పిరిట్ కి ఆ రగడ్ లుక్ కి చిరంజీవి గారికి సెట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్ సైడ్ వచ్చారు కదా, మళ్ళీ సడన్ గా డైవర్ట్ అయితే బాగోదేమో అనిపించింది. అందుకనే నేను వద్దంటున్నాను బ్రో. ఎందుకంటే ప్రభాస్ ఇంకా ఈసారి రగడ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇంకొకటి రొమాన్స్ ఇక వేరే వేరే రకంగా ఉండబోతుంది అంటున్నారు. పైగా ప్రభాస్ పోలీసు ఊచకోత మామూలుగా ఉండదు. అందుకనే చిరంజీవి ఉండకపోతే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సైడ్ వచ్చారు చిరంజీవి కాబట్టి, ఇక ఫ్యామిలీ వీడియోలు సినిమాలు అవి తీసుకుంటే బాగుంటది. ప్రభాస్ గారు 2000 కోట్లు కొట్టిండు, 1100 కోట్లు కొట్టిండు, 1200 కోట్లు కొట్టిండు, అలా చెప్పుకుంటే బోల్డ్ అని కొట్టిండు బ్రో. కాకుంటే నేను ఎందుకు వద్దంటున్నాను బ్రో, బాసే బ్రో, సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. నేనేం తప్పంటలేను. చిరంజీవి గారు ఇప్పుడు 400 కోట్లు కొట్టారు, హిట్ కొట్టారు, బాగుంది. నేనేమంటున్నా అంటే ప్రభాస్ గారి ఫాదర్ రోల్ గా సెట్ కారేమో అని నా ఇంటెన్షన్. మీకు అర్థమై వస్తుందో నాకేం అర్థం కావట్లే. మొత్తానికి అయితే స్పిరిట్ నెత్తిన ఐస్ పెట్టుకున్నా బ్రో ఇప్పటి నుంచే. స్పిరిట్ ఎట్లా ఉండబోతుంది అనేది ఇక ఇప్పుడే థియేటర్లో ఒక్కొక్కరు ఐస్ ప్యాక్ పెట్టుకొని పోవాలి. చూసారుగా రాజాసాబ్ ఫ్లాప్ అన్నారు, బ్యాంచ్ చెప్తున్నారు రాసి పెట్టుకోండి. రాజాసాబ్ ఫ్లాప్ అన్నారు, సరే ఫ్లాప్ అని ఒప్పుకుంటాము. లైన్అప్ చూడరి, ఒక్కొక్కరిని కొత్త ర్యాంపు, ఒక్కొక్కరిని ఎక్కడ ఐస్ పెట్టుకోవాలో తెలియక నేను నెత్తిన పెట్టుకున్నా. ఇప్పుడు స్పిరిట్ వచ్చాక సందీప్ రెడ్డి స్పిరిట్ వచ్చాక ఆ తర్వాత ఫౌజీ, కల్కి 2, సలార్ 2, బ్యాంచ్ రండ్రా లైన్అప్ చూసారా ప్రభాస్ అన్నది ఊచకోత మామూలుగా ఉండదు. అప్పుడు ఐస్ ప్యాక్లు ఎడబెట్టుకోవాలి తెలియక ఇంక ఇక్కడ కూడా పెట్టుకుంటారు. సో ఇప్పుడు మండే ఇప్పుడు ప్రభాస్ సినిమాని కావాలని ఫ్లాప్ చేశారు. అప్పుడు ఈ మంట మొత్తము ఐస్ పెట్టుతుంటే దిగుద్ది ఒక్కొక్కళ్ళకు నేను అంటున్నా బ్రో. ఇప్పటి వరకు బొక్కేం కాదు, తొక్కిపడి దెంగిరి మా వాడిని, తొక్కిపడి దెంగిరి బ్రో. ఇదే చిన్న సినిమానో రవితేజనో, ఇంకా అల్లరి నరేసో, ఇంకా తర్వాత సంపూర్ణేష్ బాబు, ఆ తర్వాత నేను ఇలాంటి సినిమా చూసినా ఏం సినిమా తీసిండ్రో. రాజాసాబ్ గుద్దవలో ఉంది, మామూలు మా చింపి ఆరేసిండు, ఇక చొక్కాలు చింపుకుంటుండే. అదే ప్రభాస్ చేసిండు కాబట్టి ఫ్లాప్ అంటారు. సో ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంగ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన బోల్డ్ సీన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి టాలీవుడ్ లో చాలా మంచి టాక్ ఉందన్నమాట. మరి ప్రభాస్ గారు ఇప్పటి వరకు అలాంటి సీన్స్ లో ఎక్కడ కనిపించలేదు బ్రో. అందుకని ఐస్ పెట్టుకున్నా బ్రో. మా ఓన్ ఎట్లా చూపిస్తాడు, ఎట్లా వంగ పెట్టేస్తాడు అనేది చూస్తున్నా నేను. అదే బాధ. ఇప్పుడు ఐస్ పెట్టుకుని ఎత్తిన ఈ తలనొప్పి తగ్గాలంటే స్పిరిట్ వచ్చేదాకా అట్లనే ఉంటది కావచ్చు. ఇక పైన రొమాంటిక్ యాంగిల్ చూడలే మా ఓన్ లో. ఏ ప్లేప్ కొడతాడు, ఒక్కని కొట్టినాడు రికార్డులను లేపు ఇస్త్రీ చేస్తాడు. చొక్కాలు కాదు భయ్యా, ఐస్ ప్యాకులు చెడ్డీలో పెట్టుకోవాలి ఒక్కొక్కరు. సందీప్ రెడ్డి వంగ ముందే మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఫౌజీ చూసినారా, కల్కి 2, సలార్ 2 లైన్అప్ ఇంకా చెప్పమంటావా? కల్కి 2, సలార్ 2, ఫౌజీ, ఇంకా తర్వాత స్పిరిట్, సందీప్ రెడ్డి వంగబెట్టి గుద్దబోతున్నాడు బాక్స్ ఆఫీస్ ని. ఇండియన్ కాదు, ఓవరాల్ ప్రపంచాన్ని వంగబెట్టి గుద్దబోతున్నా మా సందీప్ రెడ్డి వంగ. అయ్యా నువ్వు హ్యాండ్ ఇచ్చినావు అనుకో, ఐస్ ప్యాక్ నెత్తిన కాదు ఇక్కడ పెట్టుకోవాలి తెలియట్లేదు. ముందే మా మారుతి పెట్టిండు, ఇక తర్వాత నువ్వు ఎట్లా పెట్టినావు అనుకో కథం అయిపోతాం. కొంచెం మావోని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీయండి. ఇక మావోడు మూవ్ కూడా అయ్యా పాపం ప్రభాస్ అన్న నిజంగా రాజాసాబ్ సినిమా చాలా బాగుంటది బ్రో. టు బి హానెస్ట్, చదువు రానోడికి రాజాసాబ్ సినిమా అర్థం కాలే, చదువు వచ్చినోడికి కొంచెం తెలివి ఉన్నోనికి రాజాసాబ్ సినిమా అర్థం అవుతుంది. సో కావాలని మావోని సినిమా ఫ్లాప్ చేసిరు. లాస్ట్ మూమెంట్ దా టికెట్లు దయ్యాలు లేసే టైంకి టికెట్లు వదిలితే అప్పుడు అందరు పన్నారు బ్రో. ఇంకా టైంకి ఇంకా 3 ఉత్సాహం అంతా పోయేది. ఇక సరే చూద్దాం తీ అనుకునే వెళ్ళిపోయారు. సో ఎక్కడెక్కడ తొక్కారో, ఎక్కడ మావోని ఎట్లా తొక్కారో మాకు అన్ని తెలుసు, మా మైండ్ లో పెట్టుకున్నాము. త్వరలోనే రాబోతుంది. సందీప్ రెడ్డి వంగ పెట్టి గుద్దుతాడు, అప్పుడు మాట్లాడతా బ్రో. అప్పుడు దాకా ఐస్ ప్యాక్ నెత్తి మీద ఉంటది బ్రో.